నేను మీ ధనలక్ష్మి, ఎక్స్ఎమ్మెల్యే రంపచోడవరం నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వారి వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారో వారి మీద చేస్తున్నటువంటి దాడులు కానివ్వండి, అక్రమ అరెస్టులు కానివ్వండి, లేదంటే వారిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నరికి చంపేటటువంటి చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాము. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో ఆయన వైసీపీ కార్యకర్తలకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు చేయకూడదని ఒక హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఏమీ కూడా చూడదండి. ఒక ముఖ్యమంత్రి ప్రజలు ఎలా ఉంటుందండి, పేదవాళ్ళకి పార్టీ ఉండదు. అదే మా పార్టీ నియమన సిద్ధాంతం. దాని ప్రకారంగా మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం అలాగే పార్టీలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే పథకాలు కానివ్వండి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ రకంగా సహాయ సహకారాలు చేయొద్దు అంటున్నారంటే మరి వీళ్ళు ఎంత సైకో మైండ్ సెట్ తో ఉన్నారనేది ఒకసారి ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ని పథకాలు ఇస్తా ఉంటే ఏమనేవారు, ఆ టీడీపీ వాళ్ళే ఎవరు సొమ్ములు ఇస్తున్నారు, మేము కట్టిన ట్యాక్స్లే కదా, మేము కట్టిన పనులే కదా మాకు ఇస్తున్నారనేవారు. మరైతే ఈ రోజు ఎవరైతే వైసీపీ పార్టీ సానుభూతి పరులు అంటే వైసీపీ పార్టీకి ఈ రోజు రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ ఎవరు కూడా పన్నులు కట్టాల్సిన అవసరం లేదా, ఎవరికి ఏ రకమైన సహాయం చేయరా, ఎవరికి ఏ రకమైన పథకాలు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే హెరిటేజ్ పాలు ఉన్నాయో వాళ్ళు పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కొంటున్నారు కదా, అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా హెరిటేజ్ పాలు కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నామండి. ఎందుకంటే గెలిచే వరకు పార్టీలు, గెలిచిన తర్వాత ఈ రోజు నిజంగా మీరు ప్రజల ఓట్లతో గెలిచాము, ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఈ మాటలు మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఏ పార్టీని ఎక్కువ మంది జనాలు అభిమానించి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రోజు నిజంగా ప్రజాబలంతో గెలిచుంటే ఈ రోజు మీ నోట్ల నుంచి మాట వచ్చిండేది కాదు. అయినప్పుడు కూడా ఈ రోజు 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఒక ముఖ్యమంత్రి ఇటువంటి రకం వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా దారుణం. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకమైన దాడులు జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను.